బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ 9 వస్తుంది. మీరు వెయిటింగ్ బిగ్ బాస్ 9 కోసం? లేదన్న అస్సలు లేదు. ఎందుకు? నిబ్బాగాలన్న అందరూ ఆ పల్లవి ప్రశాంత్ ఆ నిఖిల్ ఏందన్నా అది కొట్టుకొని చంపుకోడు ఏందన్నా అది. నేను చెప్పాడైతే నిబ్బా షో అన్న, Big Boss- నెంబర్ 1 నిబ్బా షో. బిగ్ బాస్ లో ఫోన్ ఉండవు, న్యూస్ పేపర్లు ఉండవు, టైం ఉండదు, ఏముండదు. దానివల్ల ఒక రకమైన కొత్త నేర్చుకుంటారు కదా, ఎందుకు వేస్ట్? వేస్ట్ అన్న, టైం వేస్ట్. టైం వేస్ట్. చూసి టైం బొక్క మాకు. దాని బదులు ఈ గేమ్ లో టీవీ సీరియల్ చూడటం బెటర్ అన్న బిగ్ బాస్ బదులు. దేనికన్నా బిగ్ బాస్ దానివల్ల బిగ్ బాస్ వల్ల ఏం యూజ్ లేదట. ఏం లేదన్న యూజ్ అయితే. అదే టైం బొక్క. కొత్త కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారని అంటున్నారు. దాని గురించి నువ్వేం చెప్తావు? నిబ్బాగాల టాలెంట్లు అయితే బాగానే ఎంకరేజ్ చేస్తున్నారన్న. దానికైతే ఏం లేదు. నెంబర్ 1 నిబ్బాగాళ్ళు, ఈ టిక్ టాక్ లో చప్రిగాళ్ళు, ఇలాంటి అందరూ అయితే పక్క. రేపు ఎందుకు నేను కూడా ఇంత కడియం పెట్టుకొని పెట్టుకొని బాయ్ అన్నాను అనుకో, నేను కూడా వస్తా బిగ్ బాస్ లో రేపు. నిబ్బాగాలన్నా మొత్తము. అంటే మీ ఉద్దేశంలో ఏం చెప్తావు? బిగ్ బాస్ చూడాలా వద్దా అంటే ఏం చెప్తాను? చూడొద్దన్నా. ఎందుకు చూడొద్దు? అంటే ఇప్పుడు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. సో అది ఎంటర్టైన్మెంట్ కాదా బిగ్ బాస్ అనేది? లేదా ఏం ఎంటర్టైన్మెంట్ అన్న అది. కొట్టుకొని తిట్టుకొని మళ్ళా దానికి నాగార్జున వచ్చి దానికి క్లాస్ పీకి దానికి 4-5 ప్రోమోలు వేసి అవి చూసి హార్ట్ అటాక్లు వచ్చి ఎందుకన్నా ఇవన్నీ? దేని గురించి? దాన్ని చూస్తే టైం పాస్ తప్ప టైం పాస్ కూడా కాదన్నా.